జీవము గల దేవుని సంఘములోని ఉన్నావంటే నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు జీసస్ క్రైస్ట్. నీవు ఆయన ఆధ్వర్యంలో ఉన్నావంటే ఖచ్చితంగా నిన్ను ఆయన అబ్జర్వ్ చేస్తాడు. దేవాలయంలో కూర్చున్నాడు, అందరూ వచ్చి వారికి తోచింది కానుకలు ఇస్తున్నారండి. అందరూ వచ్చేసి కానుకలు ఇస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? పార చూచాడట. ఎవరు ఎంత ఇస్తున్నారు? ఓకే, చాలా పవర్ఫుల్ పర్సన్ వస్తున్నాడు, ఓ రిచెస్ట్ మ్యాన్ వస్తున్నాడు. డైమండ్స్ ఇచ్చాడు అనుకోండి, బంగారం ఇచ్చాడు అనుకోండి, సిల్వర్ ఇచ్చేసారు. ఒక్కొక్కరు వాళ్ళకు తోచిందంతా ఇస్తుంటే వాళ్ళు చూస్తున్నాడు. బాగా ఇచ్చారులే, డైమండ్స్ బాగానే ఉన్నాయి, వెరీ గుడ్ బాగా ఇచ్చారులేండి అనట్లేదు. ఒక ఆవిడ వచ్చేసిందండి, జస్ట్ 2 కాసులు ఉన్నాయి ఆయన దగ్గర. ఆమె దగ్గర ఉన్న 2 కాసులు ఇచ్చేసి అలా వెళ్ళిపోతుంటే ఆమె పేరు చెప్పలేదు, కానీ ఈమె అందరికంటే ఎక్కువగా ఇచ్చింది. గమనిస్తాడండి. మన వాళ్ళకి ఇది లేక నాన్న ఎవరు చూస్తున్నారు అనుకుంటాం. భూమి మీద ఉన్న వాళ్ళు నేను చూడకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారి కంటి చూపు నుండి నువ్వు తప్పించుకోగలవా?